కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చుపెట్టి వివాదాలు సృష్టిస్తున్నారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి బెంజమిన్ ఆరోపించారు. మంగళవారం శ్రీకాకుళం నగరం ఆదివారంపేటలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్ట్స్ కళాశాల రోడ్లో అంబేద్కర్ ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ఆమోదం చేయకుండా విభజనను ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కులాల మధ్య వర్గీకరణ పేరుతో కుంపట్లు పెట్టి అశాంతిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ సాధ్యం కాదని ప్రభుత్వాలకు తెలిసినప్పటికీ అధికారం కోసం కొందరిని అడ్డం పెట్టుకుని అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే దళితుల మధ్య వర్గీకరణ అన్న నినాదంతో చిచ్చిరేపుతున్నారని అన్నారు. ఏది ఏమైనప్పటికీ విభజనను అడ్డుకొని తీరుతామని, అవసరమైతే ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. అందుకు ప్రతి పల్లె నుండి దళిత సోదరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషనర్ వారు చొరవ తీసుకొని రిజర్వేషన్లు వర్గీకరణ ప్రక్రియ ఆపాలని కోరారు. షెడ్యూల్డ్ కులాల జనాభా నిష్పత్తిపై రిజర్వేషన్లను రాష్ట్రాలు పంచుతున్నాయన్నారు. ఈ విధమైన కులాల విభజన రాజ్యాంగపు ఆర్టికల్ 16(2), ఆర్టికల్ 341, ఆర్టికల్ 338 E5B మరియు ఆర్టికల్లకు పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా 1/8/2024న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా కులాలను విభజించి వారి జనాభా నిష్పత్తిపై రిజర్వేషన్లు పంచామని రాష్ట్రాలకు సూచించలేదన్నారు. ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన మీద ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి ప్రేమ లేదు, అభిమానం లేదు. వీళ్ళు మనం వాడుకుంటూ ఉన్నారు. ఈ దేశంలో రెండు సమాజాలు ఉన్నాయి. ఒకటి అంటరాని సమాజం అయితే రెండోది హిందూ సమాజం. ఈ హిందూ సమాజం ఎప్పుడు కూడా ఈ అంటరాని సమాజాన్ని శత్రువులుగానే చూస్తారు. మిమ్మల్ని ఎప్పుడు బానిసలుగానే చూస్తారు. ఆదిగా అభివృద్ధి చెందారు, మానవుల అభివృద్ధి చెందురని చెప్తూ ఈ విభజన జరగడం జరిగింది. కానీ మానవుల అభివృద్ధి చెందలేదు అనేసి కమిషన్ రిపోర్ట్లన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాయి. ఇది అగ్ర కుల రాజకీయ కుట్రది. షెడ్యూల్ కులాల ఏ ఒక్కరూ కూడా కలహించుకోలేదు. అటువంటి పరిస్థితి ఈ భారతదేశ చరిత్రలో లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో దళిత వర్గాలన్నింటినీ, అంటరాని కులాలన్నింటినీ కూడా ఏకం చేసినటువంటి మహనీయుడిగా అటువంటి ఐక్యతను దెబ్బతీయటానికి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కుట్రలు చేసి వాళ్ళ వెనకాల తిరుగుతున్నటువంటి సమాజంతో ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసుకోవాలనే పరిస్థితి ఏర్పడిందంటే దానికి ప్రధాన కార్యక్రమం ఈ రాజకీయ పార్టీల వెనకాల తిరుగుతున్నటువంటి కుక్కలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను.